వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకే మండలి సభ్యత్వానికి రాజీనామా చేశామని చైర్మన్ మోషేన్ రాజుకు చెప్పినట్లు 6 ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. తమ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని జయమంగళ వెంకటరమణ, మర్రి రాజశేఖర్ సహా 6 ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ మోషేన్ రాజు కార్యాలయానికి వెళ్లి విజ్ఞప్తి చేశారు. చైర్మన్ తన రాజీనామాను ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని జయమంగళ హైకోర్టును ఆశ్రయించారు. రాజీనామాపై 4 వారాల్లో నిర్ణయం వెల్లడించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మిగిలిన 5 ఎమ్మెల్సీలతో కలిసి చైర్మన్ను కలిసిన వెంకటరమణ హైకోర్టు ఆదేశాల ప్రతిని అందజేశారు. వెంకటరమణ, డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం, పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ ఇచ్చిన రాజీనామాలు నెలల తరబడి చైర్మన్ వద్దే పెండింగ్లో ఉన్నాయి. త్వరగా తమ రాజీనామాలను ఆమోదించాలని ఎమ్మెల్సీలు కోరారు. చైర్మన్ గారు అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, ప్రలోభ పెట్టారా ఎవరన్నా, లేకపోతే వ్యక్తిగతంగా నీకేమన్నా అవతల మా పార్టీలోకి రండి అని చెప్పారా అని. ఏమండి, నేను ఏ పార్టీని ఉద్దేశించి రాలేదు, నైతికంగా ఆ పార్టీని వీడి రాజీనామా చేసి ఈ పార్టీలోకి వచ్చాను. అంటే ఇక్కడ మంత్రి ఇస్తారని చెప్పారా మీకు అని అడిగారు, లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారా అని అడిగారు. నాకు ఎమ్మెల్సీ ఇస్తారో మంత్రి ఇస్తారో తర్వాత నిర్ణయం సార్. నా రాజీనామా ఇప్పటి వరకు మీరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి 23/11/24లో ఇచ్చాను మీకు రాజీనామా. ఇప్పుడు వరకు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టు 4 వారాల్లో డిసిషన్ తీసుకోమన్నది. మీరు పిలిపించారు కాబట్టి నేను వచ్చాను. నాకు ఎటువంటి ప్రలోభాలు లేవు, ఏవీ లేవు, ఎటువంటి ఆశలు లేవు. జనసేన పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నాకు ఏ బాధ్యతలు అప్పచెబితే ఆ బాధ్యతలు ప్రజాసేవ కోసం చేస్తాను తప్పితే వేరే వ్యక్తిగతంగా లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. దానికి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. హైకోర్టు డెసిషన్ కూడా 4 వారాల్లో మీరు నిర్ణయం తీసుకుని ఏ విషయం చెప్పకపోతే కనుక నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను సార్. మళ్ళీ మధ్యలో నిర్ణయం తర్వాత తీసుకుంటాను నేను. అందుకనే తొందరలో నాకు నిర్ణయం తీసుకుని చెప్పాల్సిందిగా తమను అభ్యర్థిస్తున్నాను. రాజీనామాను యాక్సెప్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను హైకోర్టు డెసిషన్ ప్రకారం అని చెప్పాను. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు జరిగినటువంటి అన్యాయం ఈ రాష్ట్రంలో బహుశా ఎవరికి జరిగి ఉండదు. నా వలన పార్టీ బజార్కి వెళ్ళింది, వీధికి వెళ్ళింది. అక్కడ నా చాకిరీ ఎవడు చేయలే. అక్కడ నేను ఇంత చేసిన తర్వాత నాకు ఆ పార్టీలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇంతకాలం సర్వీస్ చేశాం కాబట్టే మాకు ఒక స్థానం చిలకలూరుపేటలో ఉంది. 2019లో గెలుపు కోసం కృషి చేస్తే రాజశేఖర్ అనేవాడిని తొక్కాల, ఉన్నటువంటి వాళ్ళని స్ట్రెంగ్థింగ్ చేయాలా అనేది మాత్రం ప్రస్ఫుటంగా కనపడింది. నాతో పాటు కొంతమంది ఫాలోయర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేసి తొక్కించుకోవడానికి పనిచేశారా? నన్ను తొక్కడం అంటే నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మొత్తాన్ని తొక్కటమే. తప్పనిసరి పరిస్థితుల్లో నాకు పదవి ఇచ్చారు. ఇంక ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు ఇక్కడ గౌరవం లేదు, ఉండటానికి వీలు లేదు అని చెప్పి నేను కానీ నాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ అందరం కూడా నిర్ణయం తీసుకున్న తర్వాతనే వెళ్ళాను. ఆ పార్టీ టికెట్ మీద నేను కొనసాగడానికి నేను నిర్ణయించుకోలేదు. కొనసాగకుండా ఉండటం కోసం నేను రాజీనామా చేశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 100% తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య పార్టీ. రాజీనామాని నేను యాక్సెప్ట్ చేయమని అడిగాను, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వాలంటరీగా నేను చేశాను, ఎక్కడా బలవంతం లేదు.